నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇక దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటే ఢిల్లీలో కేజ్రీవాల్ నిరసనకు సంబంధించి కావచ్చు, అలాగే పశ్చిమ బెంగాల్లో జైషే మొహమ్మద్ పై వచ్చినటువంటి ఆరోపణలు, దీంతో పాటు సువేందు అధికారిపై వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా రాజస్థాన్లో నకిలీ ఆర్మీ దుస్తుల వ్యవహారంకి సంబంధించి కూడా మనం పూర్తి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. సార్, ముందుగా ప్రధాని ఇంటి ముందు కేజ్రీవాల్ నిరసనకి సంబంధించి మాట్లాడుకుంటే అసలు ఎందుకని ఆ నిరసన చేపట్టారు, అసలు పూర్తి కారణం ఏంటి సార్? అంటే కేజ్రీవాల్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన మొన్న శనివారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో E20కి వ్యతిరేకంగా ఆయన ఒక నిరసన, ఒక ఒక మీటింగ్ లాంటిది పెట్టారు. ఓ రకంగా అది అంత ఆశించినంత మైలేజ్ అది ఆయనకి రాలేదని అనిపిస్తుంది. సో దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే సిజేపీ ప్రొటెస్ట్ ద్వారా నిజానికి వాళ్ళు అనుకున్నది ఏమీ నెరవేరలేదు. ధర్మేంద్ర ప్రధాన్ని బీజేపీ రాజీనామా చేయించడంతో ఆయన రాజీనామా చేయించడంతో వీళ్ళు ఏదైతే ఎస్కలేట్ చేయాలనుకున్నారో అదో రకంగా సమసిపోయింది. వాళ్ళు అక్కడ ఉండడానికి ఏమీ కారణం ఇంకా లేదనమాట. అందుకనే కేజ్రీవాల్ ఏంటంటే ఇంకొక టాపిక్ ఎత్తుక్కున్నారు, E20 అనేది. E20 ఎత్తుక్కుని దాని మీద ఆయన వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఒక రకంగా జనాల్ని మళ్ళీ సమీకరించి ఆయన ఇంకొక గొడవ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ కేజ్రీవాల్ కేంద్రంగా మనం చూసుకుంటే ఆయనకి 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, ఎలా అయినా సరే మోదీ గారిని ఆపాలి, ఎందుకంటే అది పంజాబ్లో ఇంపార్టెంట్ అని. రెండోది, ఇక్కడ ఏంటంటే బ్యాటిల్ నడుస్తుంది ఇద్దరి మధ్య. అది ఎవరెవరు అంటే కేజ్రీవాల్ ఒకరైతే, రాహుల్ గాంధీ ఇంకొకరు. ఎందుకు అంటే మీరు చూసుకుంటే కనుక ఈ సిజేపీ ప్రొటెస్ట్ జంతర్ మొదలైనప్పటి నుంచి రాహుల్ గాంధీ ఎక్కడా కూడా దీనికి ప్రోగా మాట్లాడలేదు. సిజేపీ అనే వర్డ్ ఎత్తలేదు ఆయన. విద్యార్థులు అన్నారు, నీట్ అన్నారు, కానీ ఆయన ఎక్కడా కూడా సిజేపీ కానివ్వండి, సౌరవ్ దాస్ కానివ్వండి, దీని వెనకాల రాహుల్ గాంధీ ఉన్నారన్నటువంటి కోణంలో కూడా చాలా వరకు ప్రశ్నలు వచ్చాయి. ఎస్, కానీ ఈ సిజేపీ అనే ఒక అంశం ఏదైతే ఉందో ఈ గొడవ అంతా, దీనికి బ్రెయిన్ చైల్డ్ కేజ్రీవాల్. సో ఆ జంతర్ మంతర్ జరిగిన తర్వాత కేజ్రీవాల్కి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పి రాహుల్ గాంధీ ఒక అడుగు ముందరికేసి ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారు. సో అంటే ఏంటంటే ఎక్కడ కేజ్రీవాల్కి క్రెడిట్ వెళ్ళిపోకూడదు. అందుకే రాహుల్ గాంధీ కూర్చున్న తర్వాత ప్రధాని ఇంటి ముందర ఆప్ నుంచి ఎంపీ సంజయ్ సింగ్ అనే ఆయన అదే పెట్టారు, మీరు డైవర్ట్ చేసేస్తున్నారు, మీరు అటెన్షన్ వేరే సిజేపీ నుంచి కాకుండా వేరే దానికి తీసుకెళ్ళిపోతున్నారు. అంతే కదండి. ఇప్పుడు సిజేపీది అయిన రోజునే రాహుల్ గాంధీ కూర్చుని ఎంత లేదన్నా ఎల్ఓపి రాహుల్ గాంధీ, ఎస్పెషల్లీ పిఎం ఇంటి ముందు కూర్చునేసరికి ఫోకస్ అంతా దాని మీదకే వెళ్ళిపోతుంది కదా. సో అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరి మధ్య నడుస్తుంది, రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ కి మధ్య. సో E20 వచ్చేసరికి ఏమైంది, ఇప్పుడు కేజ్రీవాల్ కాన్స్టిట్యూషన్ క్లబ్ వచ్చేసిన తర్వాత ఆయన మళ్ళీ రేపు ఆయన కూర్చుంటానంటున్నారు ఎక్కడ, ప్రధాని ఇంటి ముందర. సో దట్ ఏంటంటే ఇప్పుడు మన పార్లమెంట్ లో మాట్లాడేసరికి ఏమైంది, రాహుల్ గాంధీకి మళ్ళీ లైమ్లైట్ వచ్చింది. కేజ్రీవాల్ ఇప్పుడు ఎంపీ కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ అంతకంటే కాదు, పోనీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాదు. సో ఆయన వార్తల్లో ఎలా ఉంటారు, ఆయన వార్తల్లో ఉండాలంటే ఆయనకున్న ఒకే ఒక అవకాశం ఏంటంటే గొడవలు చేయడం, ధర్నాలు చేయడం, రాస్తారు ఒక కాదు, ఒక ఇంటి ముందు బైఠాయించడం. ఇది ఒక అవకాశంగా దొరికింది. ఎస్, ఆయన దీనికి ఒక అవకాశంగా మలుచుకున్నారు అనమాట E20 అనే అంశాన్ని. నిజానికి E20 అనేది ఏంటంటే దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి అది పాలిటిక్స్ కమ్ బెనిఫిట్ రైతులకి, రెండోది నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటున్నానంటే అఫ్కోర్స్ E20తో అంతా మంచిగా ఉందని నేను అనట్లేదండి. దాంతో ఐ థింక్ B3 స్టాండర్డ్ వెహికల్స్ వేటికో వాటికి ప్రాబ్లం ఉండడం. బట్ ఆన్ లార్జర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే కనుక E20 ద్వారా ఏంటంటే మనకి అట్లీస్ట్ 20%, ఇప్పుడు మనం 80% మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మేబీ దాని నుంచి ఒక 10 to 20% తగ్గచ్చు. అంటే ఆల్రెడీ మనం 80% చేసుకుంటుంది, అది 60%కి వచ్చినా మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత సేవ్ అవుతాయి. ఇరాన్ లాంటి యుద్ధం జరిగినా మనకు ఒక రకంగా మనకు అంత ఇంపాక్ట్ ఇప్పుడు పడ్డంత పడదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం చూసుకున్నాం ఇరాన్ వార్ జరిగినప్పుడు మొదలైన తర్వాత అందరికి పానిక్ వచ్చేసింది, ఎల్పిజి షార్టేజ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు నార్మలైజ్ అయిన తర్వాత ఎంతమంది దాని గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడడం పక్కన పెడితే ఎల్పిజి కమర్షియల్ ప్రైస్ ధరలు తగ్గాయి. అవును, దాన్ని మరి బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళగలిగారా? మరి మాట్లాడాలి కదండి. ఇప్పుడు అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు, మంచి జరుగుతూ ఉన్నప్పుడు అది జనాల్లోకి తెలియాలి అంటే గనక ఆ మాధ్యమం మాట్లాడడం ద్వారానే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? దీన్నే ఒక రకంగా కేజ్రీవాల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే జనాలకు ఇప్పుడు కమర్షియల్ తగ్గింది, రాజకీయ కుట్ర అనుకోవచ్చు. 100% రాజకీయ కుట్రే.
అండ్ దాని తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే 80% నుంచి 60%కి ఒకవేళ తగ్గింది అనుకుందాం ఇంపోర్ట్, మన ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత సేవ్ అవుతాయి? ఇలాంటి వార్స్ వచ్చినా ఆ షాక్ మనకు అంత తగలదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమవుతుందంటే మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు కూడా వెళ్తున్నాం. సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, ఇలాంటివన్నీ. సో ఆ 60%లో ఒక 10% తగ్గి 50% మనం ఇంపోర్ట్కి వచ్చినా మనకి వరల్డ్ కంట్రీస్ ఇప్పుడు రష్యా కానివ్వండి, ఇరాక్ నుంచి తీసుకుంటాం, సౌదీ, యుఏఈ, మనకి ఫారెక్స్ ఎంత తగ్గుతుంది? మనకి ఫారెక్స్ తగ్గుతుంది అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గుతుంది కదా. సౌదీ నుంచి మనం తీసుకుంటాం ఆయిల్. సో ఇప్పుడు మనము ఇలాగా డైవర్సిఫై చేసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళి ఇథనాల్ ద్వారా చేస్తే సౌదీకి ఎకానమీ పోతుంది, యుఏఈకి ఎకానమీ పోతుంది, రష్యాకి ఎకానమీ పోతుంది. సో ఇన్నవే వాళ్ళు కూడా ఒక రకంగా ఇలాంటివి క్రియేట్ చేస్తే వాళ్ళు అడ్వాంటేజ్ అయినా తీసుకోవచ్చు, వాళ్ళు చేయించవచ్చు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మొన్న CJP ప్రొటెస్ట్ అయినప్పుడు మనం చూసాం జంతర్ పార్లమెంట్ది నో ఫ్లై జోన్, కానీ అక్కడ ఇంటర్నేషనల్ మీడియా అవన్నీ కూడా డ్రోన్లు వెళ్ళాయి. ముఖ్యంగా రష్యా టీవీది కూడా వెళ్ళింది. మనం రష్యా ఆలై అని అదని ఇదని అంటాం, మరి రష్యా ఎందుకు ప్లే చేసింది? సో ఇందులో మీరు అన్నట్టుగా పాలిటిక్స్, ఆలైస్ అవి భౌగోళిక రాజకీయాల్లో మనం మామూలు రాజకీయాల్లోనే అంటాం శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఇంకా భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరుగా. సో రష్యాకి ఏంటంటే దాని బెనిఫిట్ కోసం అది కూడా గేమ్ ప్లే చేసింది. సో బట్ ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ మీద మనం ఏదైతే ఆధారపడి ఉన్నామో దాన్ని మార్చాలి. సో అందులో భాగంగానే E20 అనేది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. మనం ఇంపోర్ట్ తగ్గించవచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు సముద్ర మంథనాన్ని ప్రకటించారు, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మన దేశంలోనే. ఆఫ్ కోర్స్ అది కొంచెం లాంగ్ టర్మ్ టైం పడుతుంది, బట్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది కూడా. సో వరల్డ్ కంట్రీస్కి ఏదైతే మనం వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, దాన్ని ప్రభుత్వం మారుస్తోంది. ఇది మార్చకుండా ఉండడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. E20 చేయడానికి గల కారణం అదొకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎథనాల్ బ్లెండింగ్ ద్వారా షుగర్ కేన్ ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది. సో మామూలుగానే మోదీ గారికి ఓటు బ్యాంక్ ఎవరు అంటే మహిళలు, పేదవాళ్ళు, రైతులు అనేది ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఇథనాల్ ద్వారా వాళ్ళకి షుగర్ కేన్ ఫార్మర్స్కి గనక వాళ్ళకి వాళ్ళు ప్రైస్ వస్తున్నట్టయితే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుంది, రైతుల జీవితాలు బాగుపడతాయి. వాళ్ళు బాగుపడ్డట్టయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మళ్ళీ ఓటు కిందనే మారుతుందిగా. అది ఎవరికి వెళ్తుంది? బీజేపీకే వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళే చేశారు. సో ఇందులో ఏంటి, నేషనల్ సెక్యూరిటీ ఉంది, మన ఎకానమీది ఉంది, అట్ ది సేమ్ టైం పొలిటికల్ బెనిఫిట్ ఉంది. సో ఇవన్నీ జరిగినట్టయితే బీజేపీకి ఇంకా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ తయారవుతుంది. సో ఇదంతా ఆపాలనేదే కేజ్రీవాల్ కుట్ర అనే కంటే కూడా కేజ్రీవాల్ వెనకుండి ఆడిస్తున్న పొలిటికల్ మాస్టర్స్ కుట్ర, యుఎస్ కానివ్వండి, డీప్ స్టేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అందుకనే వాళ్ళు ఏంటంటే E20 ఆయుధంగా మలుచుకుని వాళ్ళు జనాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. బట్ ఏదైతే నీట్ విషయంలో బీజేపీ వైపు నుంచి ఒక మిస్టేక్ జరిగిన దాన్ని జనాల్లోకి వెళ్లకుండా వాళ్ళు సమంగా పనిచేయకపోవడం అది E20లో జరగకూడదు. ఎందుకు చెప్తున్నానంటే నిజానికి నీట్ దాంట్లో అందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పుపట్టారు. నిజానికి మనం గమనించినట్టయితే లాతూర్, మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఒక కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ అతను అరెస్ట్ చేశారు. అతను అఫిలియేషన్ అసోసియేషన్ దేంతో ఉంది? కాంగ్రెస్తోని ఉన్న అతను పేపర్ లీక్ దాంట్లో మెయిన్ అక్యూజ్డ్. ఎక్కడ ఇది బయట చెప్పగలిగారు అంటే ఏ పార్టీ అయితే ఇప్పుడు పార్లమెంట్లో అరిచి మాట్లాడుతుందో, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మాట్లాడుతున్నారో, మరి ఆయనని కార్నర్ చేయాలంటే లాతూర్ ఇన్సిడెంట్ చెప్పాలిగా. అది ఎందుకు అది అంటే బీజేపీ ఓ రకంగా అది మాట్లాడలేదు. మీరు ఆలోచించండి, 76 ఏళ్ల పెద్ద ఆయన అర్ధరాత్రి 12ంటికి ట్విట్టర్లో ఒక వీడియో పెట్టి వారానికి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆయనంతటా ఆయనే మీడియా ముందు సోషల్ మీడియా వాడుకొని మాట్లాడాల్సి వస్తుంది అంటే ఆయన ఉన్న పార్టీ వాళ్ళు సమంగా పని చేయలేదు అనే ఆయనే చెప్పకనే చెప్తున్నారు. నిజానికి వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ అన్నప్పుడు ఎంత పని చేయాలండి? క్యాడర్కి ఓ రకంగా క్యాడర్ని వాళ్ళకి దిశానిర్దేశం రావాలి పై స్థాయి నుంచి. మోదీ గారి కిందన క్యాడర్కి పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ మై ఒపీనియన్ అనుకున్నంత స్థాయిలో పనిచేయలేదు. అందుకే నీట్ది డిజాస్టర్ జరిగింది. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మోదీ గారు చాలా టైమ్లీ డెసిషన్ తీసుకున్నారు. ఆ టైమ్లీ డెసిషన్ గురించి మాట్లాడే ముందర ఒకసారి మళ్ళీ E20కి వచ్చినట్టయితే ఏ తప్పులైతే బీజేపీ ద్వారా, ప్రభుత్వం ద్వారా బీజేపీ ద్వారా E20 విషయంలో జరిగిందో అది మళ్ళీ నీట్లో జరిగిందో E20లో అది పునరావృతం అవ్వకుండా చూసుకోవాలి.
అవును. సోషల్ మీడియాలో చెప్పడం కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలోనే. వాళ్ళు కొంతమంది అన్నది వచ్చి మాట్లాడితే అయిపోతుంది. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడడం, సోషల్ మీడియాలో చెప్పడం, ఇలా చూసుకున్నా సరే E20 ఏదైతే ఒక ఫేక్ నెరేటివ్ రన్ అవుతుందో ఆ రాష్ట్రాల్లో వాళ్ళు మాట్లాడడం వల్ల దానికి కౌంటర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఐ హోప్ బీజేపీ డస్ దట్. నేను ప్రభుత్వం అనను, బీజేపీ. ఎందుకంటే నా వ్యక్తిగత అభిప్రాయంలో మోదీ గారు ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన విఫలం అవ్వలేదు, ఆయన పార్టీ ఆయన్ని ఫెయిల్ చేసింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన పార్టీ ఆయన్ని ఫెయిల్ చేయడం వల్ల ఆయన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కేజ్రీవాల్ నిరసన పట్ల అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు దీనికి గల చెప్పాను అది కదా, చెప్పారు, మీ అభిప్రాయం మీరు ఎట్లా చూస్తారు? కేజ్రీవాల్ది నేను మీకు ఇందాక ఒక కోణం చెప్పాను, ఆయనకి రాహుల్ గాంధీకి జరుగుతున్నది. అదే రెండో కోణం ఏంటి అంటే పంజాబ్ ఎన్నికలు. ఇప్పుడు మామూలుగా మనకి తెలిసిందే, కిందటి ఏడాది వరకు కేజ్రీవాల్ ఏంటంటే ఢిల్లీలోను పంజాబ్లో ఉన్నారు ఆయనవి, కానీ ఢిల్లీ ఓడిపోయారు. ఢిల్లీ ఓడిన తర్వాత ఆయన ఏంటి, ఒక ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యేగానే ఓడిపోయారు, ఎమ్మెల్సీ అవ్వలేరు, ఎంపీ కాదు. సో ఆయనకు అస్తిత్వం లేదు. పంజాబ్ ఒక్కటే ఆయనది ఒక కోట ఉంది, ఆ కోట ఈరోజు బద్దలయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే 5 ఏళ్ళు ఒక పార్టీ గనక పరిపాలించినట్టయితే ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు దానికి యాడ్ ఆన్గా అధికంగా ఏముంది, పంజాబ్లో సిక్కులు బాగానే ఉంటారు, మనకి తెలిసిందే. ఆ సిక్కులు ఎంతో పవిత్రంగా పూజించే వాళ్ళ గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువులని ఆపు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అవమానించారని ఇప్పుడు అక్కడ బాగా విస్తృతంగా చర్చ నడుస్తుంది. అంటే అక్కడ ఉన్న అధిక సంఖ్యలో ఉన్న సిక్కుల గురువులను అవమానిస్తే వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? ఒక పక్కన ప్రజా వ్యతిరేకత, ఇంకొక పక్కన వాళ్ళ ధర్మాన్ని వ్యతిరేకించడం, అవమానించడం. అదే మూడోది అది చాలా అన్నట్టు ఏ నీటిదైతే వాడుకుని వీళ్ళు ఒక వ్యూహం పన్నారు కేజ్రీవాల్ సిజేపీ ద్వారా, అది ఆయనకి బెడ్స్ కొట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు నీటిది ఈ సిజేపీ గొడవ చేస్తున్న రోజుల్లోనే పంజాబ్ లో పేపర్ లీక్ అని, అక్కడ కూడా లీక్ అయింది, కర్ణాటకలో కూడా అయింది. వాళ్ళు కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారా లేదా అన్న దాని మీద కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏమైందంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు, పంజాబ్ మినిస్టర్ ఎప్పుడు రాజీనామా చేస్తారని కూడా అడుగుతున్నారు. అవును. సో మీరు చూడండి ఒకసారి, యువతలో ఆ పేపర్ లీక్ది, అధిక సంఖ్యలో ఉన్న సిక్కులేమో వాళ్ళ గురువులది, సామాన్యులకేమో ఇది 5 ఏళ్ళ ఎంతో కొంచెం నిరుత్సాహం ఉండడం. సో అంటే కేజ్రీవాల్కి అన్ని వైపుల నుంచి ఒక రకంగా సమస్యలు చుట్టుముట్టున్నాయి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, పంజాబ్ కూడా ఓడితే కేజ్రీవాల్ అస్తిత్వం ఏది? ఇప్పుడు కనీసం రాహుల్ గాంధీ అంటే కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, హిమాచల్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఓకే. పంజాబ్ కూడా ఓడితే ఈ రోజు కేజ్రీవాల్ వైపు ఎవరు చూస్తారు? ఇప్పుడు మనం బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నంత కాలం నా అంత వాళ్ళు లేరు అన్నట్టు మమతా బెనర్జీ ప్రవర్తించారు. కానీ ఒక్కసారిగా బెంగాల్లో ఓడంగానే కాంగ్రెస్ వాళ్ళే టీఎంసీని మా దాంట్లో విలీనం చేయండి అన్నారు. సో ఇంకా అందులో కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఒక రకంగా అధికారం లేకపోతే, ఆయన చూస్తున్నాం ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇంకా పంజాబ్ లో కూడా లేకపోతే ఆయన కాంగ్రెస్ కింద ఉంటారు. ఆల్రెడీ ఆయనకి రాహుల్ గాంధీకి పడదు ఇంకా. సో ఆయన ఏం చేస్తారు, అది ఇంకా ఉండడం అంటే ఆయన స్థాయి ఆయన తగ్గించుకున్నట్టే. అంతవరకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పంజాబ్ నెల ఆయన కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఏవైతే 3 అంశాలు చెప్పానో ఆ 3 అంశాల వ్యతిరేకతని క్యాష్ చేసుకునే అవకాశం ఎవరికి ఉన్నట్టు, సెకండ్ లార్జెస్ట్ పార్టీ పంజాబ్లో అది ఎవరు, కాంగ్రెస్. సో కాంగ్రెస్ క్యాష్ చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, సంహౌ కాంగ్రెస్ ని వీకెండ్ చేస్తున్నట్టుగా కేజ్రీవాల్ ఎలివేట్ అవ్వాలి. ఆయన ఇప్పుడు E20 ద్వారా చేస్తుంది, కానీ సిజేపీ ద్వారా కాంగ్రెస్ ని టార్గెట్ చేయడంలో కారణం అది కూడా ఒకటి. దాని తర్వాత ఇప్పుడు కానీ కాంగ్రెస్ ఇప్పుడు క్యాష్ చేసుకునే పొజిషన్లో ఉందో మీకు కారణాలు చెప్పే కేజ్రీవాల్ పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు కాంగ్రెస్ కోణం తీసుకుంటే ఇన్ని వ్యతిరేకతలు చెప్పినప్పుడు కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు, మామూలుగా కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టు అక్కడ కూడా అంతర్గత కలహాలతోని కాంగ్రెస్ సతమతం అవుతుంది. దాంతో అసలు కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే పొజిషన్ లో లేదు. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత 3వ స్థానంలో ఉన్న శిరోమణి అకాలీ దళ్ ఏమైనా చేసుకునేది ఉందంటే, 10 ఏళ్ల క్రితం వాళ్ళు పాలించినది ఎంత దారుణంగా ఉందంటే జనాలు ఇప్పటికీ దాన్ని మర్చిపోలేదు. సో వాళ్ళు దాన్ని క్షమించి శిరోమణి అకాలీ దళ్ వైపు వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇంకా మిగిలిన 4వ స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పటికిప్పుడు వస్తుందంటే తెలీదు. కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ ఓటర్ సంఖ్య, సీట్ల సంఖ్య పెరిగింది. అవును. సో లోకల్ వాటిల్లోనే పెరిగింది అంటే అసెంబ్లీకి వచ్చేసరికి అది ఎంత పెరగచ్చు. అందులో అసెంబ్లీ అప్పుడు బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయో మనకి తెలిసిందే. సాక్షాత్తు అమిత్ షా గారు మొత్తం టేక్ ఓవర్ చేసేస్తారు. అంటే ఇంకా మొత్తం ఆయన కనుసన్నల్లో నడుస్తుంది ఆయన వ్యూహాలతో. కేజ్రీవాల్ దాన్ని ఎలా తట్టుకోగలరు?
సో జస్ట్ ఇమాజిన్ పంజాబ్ గనక బీజేపీ చేతుల్లోకి వెళ్తే ఇంకా ఆప్ అస్తిత్వం ఏది? సో అది జరగకూడదంటే ఏం చేయాలి? 1 bird 2 shots కింద బీజేపీ వీక్ అవ్వాలి, బీజేపీని నెగిటివ్గా చూపించాలి, ఆ కాంగ్రెస్ని నెగిటివ్గా చూపించాలి. ఎగ్జాక్ట్లీ. సో కేజ్రీవాల్ ఏంటంటే ఈ వ్యూహంలో ఆయన ఏ స్థాయికైనా వెళ్తున్నారు. ఆయన ఏంటంటే దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే అఫ్ కోర్స్ ఆయన బ్యాక్ చేస్తుంది వాళ్ళే, దాంట్లో ఎటువంటి సందేహం అనుమానం లేదు. కానీ ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే ఖలిస్తాన్ వాళ్ళతోని కలిసి ఎలాంటివన్నా కుట్రలు చేయడానికి ఆయన తెరతీస్తున్నారు. మీరు ఇమాజిన్ చేయండి, ప్రధాని ఇంటి ముందు కూర్చుంది ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శీష్ మాలను కట్టుకున్నారు. దాని ముందరకు ఒక్కొక్కసారి మీడియా వాళ్ళని కూడా రానిచ్చేవారు కాదు. నిరసనకారుల్ని పక్కన పెట్టండి, మీడియా వాళ్ళని కూడా రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రధాని ఇంటి ముందు కూర్చుంటా ఉంటున్నారు. హిపోక్రసీ చూడండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ పరంగా మీ ఇంటి ముందర మీడియా వాళ్ళే రాకూడదని అన్నప్పుడు ప్రధాని ఇంటి ముందరకు ఎలా వచ్చి కూర్చుంటారు? అది ఇంకా డేంజర్ కదా. ఎస్పెషల్ గా మీరు ఏ పంజాబ్ లో అయితే మీ పార్టీ ఉందో ఆ పంజాబ్ లోని ఒక వర్గమైన ఖలిస్తాన్ ఆయనకి ఎలాంటి ఆ బెదిరింపులు పంపిస్తుంది. పన్ను ఆల్రెడీ సిజేపీ వాళ్ళతోనే టైఅప్ అయినానని పన్నునే చెప్పాడు. ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ముందని ఎన్ని కోట్లు పంపిస్తున్నా అది ఇది అని చెప్పి పన్నునే అన్నాడు. అండ్ పన్ను ఆపుకు కూడా ఫండింగ్ చేశానని పన్ను గతంలో కూడా చెప్పాడు. అండ్ కేజ్రీవాల్కి ఖలిస్తాన్ వాళ్ళతో ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. సో అంటే కేజ్రీవాల్ మోదీ గారి డ్యామేజ్ చేయడానికి ఆయన ఈ ఏవైతే యాంటీ నేషనల్ ఫోర్సెస్ అని ఆయన అసోసియేషన్ అఫిలియేషన్ ఉందో వాటిని వాడుకుని చివరికి మోదీ గారి థ్రెట్ను కూడా ఆయన మర్చిపోయి ఆయన ఒక రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశ ప్రధానిని, ఈ దేశ జాతీయ భద్రతను కూడా ఆయన పణంగా పెడుతున్నారు. అందుకే ఆయన సిజేపీ, మీరు చూడండి సిజేపీది కనుక ఒక్కసారిగా రాజీనామా అవ్వగానే నేను సిజేపీ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే సిజేపీ గురించి ఆ నీటిది మాట్లాడితే ఆయన పార్టీది పంజాబ్ది వస్తుందని, అందుకని E20 ఎత్తుకున్నారు. కానీ దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే సిజేపీది ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయగానే అందరూ బీజేపీ వెనకడుగేసింది, బీజేపీ వీక్ అయింది, మోదీ గారు తప్పు చేశారు, అవి ఇవి అన్నారు. టు సమ్ ఎక్స్టెంట్ బీజేపీ వెనకడుగేసింది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కానీ దానికి గల కారణాలు మనకి చెప్పారా? బీజేపీ చెప్పే పరిస్థితిలో లేదు. ఎందుకు అంటే దీంట్లో ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ ఇవి పక్కన పెడితే యుఎస్ ఉంది, యూరోప్ ఉంది, చైనా ఉంది. వీటి పేర్లు చెప్పినట్టయితే ఈ దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు ఏవైతున్నాయో అవి గనక దెబ్బతింటే అంతిమంగా మన ఆర్థిక వ్యవస్థకే దెబ్బతింటుంది. మోదీ గారు ఏదైతే ఒక వికసిత్ భారత్ అని విశ్వగురు 2047 కల్లా అవ్వాలనుకున్నారో అది అవ్వాలి అంటే ప్రస్తుతం ఈ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు మనకి ముఖ్యం. సో అందుకనే బహిరంగంగా చెప్పే పరిస్థితిలో లేరు. కానీ చూచాయిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన రాజీనామా పత్రంలో మీరు గమనించినట్టయితే మనం ఒకసారి అది చదివితే జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేస్తున్నారు. రాజీనామా మనం గమనిస్తే గనక నిన్నో మొన్నో వెస్ట్ బెంగాల్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏమన్నారు, మేము హమీం మండల్ అనే అతన్ని మేము పట్టుకున్నాం, అతని గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ అర్పితా సర్కార్ ఏదో ఉంది పేరు, ఆమెను పట్టుకున్నామని అన్నారు. వాళ్ళు ఏంటి వాళ్ళ స్కెచ్ ఏంటి, సువేందు అధికారి గారిని రెక్కి చేసి ఆయన అసాసినేట్ చేయడం. దాని తర్వాత హౌరా నుంచి ఆయన మంత్రిగా ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని హనీ ట్రాప్ వేయడం, తర్వాత పోలీసు ముసుగులో సిజేపీ ప్రొటెస్ట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం. జస్ట్ ఇమాజిన్ ఒక జైషే మొహమ్మద్, ఇప్పుడు వీళ్ళు జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఒక జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ సిజేపీ ప్రొటెస్ట్లో పోలీస్ యూనిఫామ్లో ఇన్ఫిల్ట్రేట్ అయితే వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళండి? అది ఎంత ప్రమాదం. సో అంటే ఇంటెలిజెన్స్ ముందరే ఉంది కాబట్టే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇండైరెక్ట్ గా నేషనల్ సెక్యూరిటీ అని ఆయన రాజీనామా చేసేసారు. అవును, దాంతో అది డౌజ్ అయిపోయింది, అంటే ఆరిపోయింది మంట. సో వాళ్ళు తప్పుకున్నారు, సిజేపీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ మీద మెల్లమెల్లగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే 2873 మంది అని ఏదైతే అంటున్నారో అది ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు వచ్చి ఉండదుగా. వీళ్ళు ఏ రోజైతే ధర్నాకి కూర్చున్నారో, నేను జంతర్ మంతర్ అనట్లేదు, దాని ముందు జరిగిన 20 రోజులది మొత్తం ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు గొడవలు చేశారు, ఎందుకు మీరు కెమెరాలు పెట్టారు అని. అంటే అప్పటి నుంచే వీళ్ళు ఎవరెవరు ఉన్నారో మనకి తెలుసు, ఐ మీన్ పోలీసులకి. ఇప్పుడు ఒక వీడియో రీసెంట్లీ సర్క్యులేట్ అవుతోంది, సౌరవ్ దాస్ అండ్ అభిజిత్ దీప్కి, వీళ్ళిద్దరితోనే ఐ థింక్ డీసీపీ అనుకుంటా ఆయన శర్మ గారు, ఆయన చెప్తున్నారు ప్రొటెస్ట్ని మీరు ఆపండి, దీంట్లోకి సంఘ వ్యతిరేక శక్తులు ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి, మీరు దీన్ని కొనసాగించకుండా ఉంటే మంచిదంటే వాళ్ళు ఒప్పుకోలేదు.
అంటే వాళ్ళు తెలిసి ఒప్పుకోలేదా, వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారని వాళ్ళే చేశారు కాబట్టి ఒప్పుకోలేదా, వాళ్ళది ఇంకా వ్యూహం కంప్లీట్లీ అవ్వలేదు కాబట్టి ఒప్పుకోలేదా, ఇది కూడా మనకి తెలియాల్సిన అంశం ఉంది. ఎందుకంటున్నానంటే ఈ సౌరవ్ దాస్ అనే అతను ఎంత యాక్టివ్గా తను మాట్లాడుతున్నాడో మనం చూసాం. ఏకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని నేను ఒప్పుకున్నాను అనేంత స్థాయికి వెళ్ళాడు ఈ సౌరవ్ దాస్. ఈ సౌరవ్ దాస్ బెంగాల్ ఎన్నికలు అయిన తర్వాత ఐ థింక్ మే 4న ఫలితాలు వచ్చాయి. దాని తర్వాత 6వ తారీఖు ఎప్పుడో ఒక ట్వీట్ చేశాడు సౌరవ్ దాస్. ఏంటంటే ఆ ట్వీట్, ఇది గనక బీజేపీ ఇలాగే కొనసాగుతూ వెళ్తే గెలుపు మనం గమనించిన గెలుపు కొనసాగుతూ వెళ్తే ఇంకా బీజేపీని ఆపడం అసాధ్యం. దిస్ ఈస్ నెవర్ మూమెంట్ ఫర్ పీపుల్ లైక్ అస్. ఏదో ఒకటి ఇప్పుడే చేయాలని అన్నాడు. అదన్న నెల రోజుల్లోపు సిజేపీ అనే పార్టీ ఆన్లైన్లో స్టార్ట్ అయింది. సో అంటే వీళ్ళకి బెంగాల్ గెలుపు అనేది ఒక క్రూడ్ షాక్ వీళ్ళకి వచ్చింది. ఎందుకు, ఏదైతే మన డెమోగ్రఫీ చేంజ్ ఉందో ఆ డెమోగ్రఫీ చేంజ్ పాకిస్తాన్ వైపు నుంచి అవ్వట్లేదు, డెమోగ్రఫీ చేంజ్ బెంగాల్ వైపు నుంచి అవుతుంది. బెంగాల్లో బీజేపీ గెలవడంతో ఏమైంది, తలుపులు మూసేశారు. అండ్ మూసేయడమే పక్కన పెడితే ఎవరైతే రోహింగ్యాలు బంగ్లాదేశ్లు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, మనకి చూస్తున్నాం SIR ద్వారా ఎలా వస్తుందో. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారిగా వీళ్ళు అక్కడ గెలిచిన తర్వాత ఏమైంది, నేషన్ వైడ్లీ SIR ప్రక్రియ నడుస్తూనే ఉంది. బట్ స్టిల్ ఈ ఇంటర్నల్లీ ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో ఆ థ్రెడ్స్ని మెల్లమెల్లగా బీజేపీ కంటైన్ చేయడం మొదలుపెట్టింది. అందులో ముఖ్యంగా ఏంటి, మావోయిస్టులను, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని అంతమొందించడం. రెండోది మనం చూసాము కోర్టు ద్వారా జరిగింది ఇది. ట్రైబల్స్ ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఇంకా ST హోదా ఉండదు అని. దాని తర్వాత ఇప్పుడు FCRA బిల్ NGOs ఏవై ఇప్పుడు మనం చూసాం, ఈ CJP ప్రొటెస్ట్ లో కూడా NGOs ఫండింగ్ ఉందని వచ్చింది. మహారాష్ట్రలో ముస్లిమ్స్ కోసం కొన్ని 10ల సంఖ్యలో ముస్లిం NGOలు పనిచేసాయి. సో ఈ NGOs ఫండింగ్ ట్రాక్ చేసి ఏవైతే దేశ వ్యతిరేక శక్తులకి పాల్పడుతున్నాయో వాళ్ళ అన్నిటిని సీజ్ చేసే ప్రక్రియ FCRA ఉంది. ఐ థింక్ ఈ రోజు వస్తుందన్నారు, మరి ఈ రోజు వస్తుందో ఈ వారం కొన్ని NGO అకౌంట్స్ కూడా వేలాదికి పైగా కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంటే 12 ఏళ్లలో 20,000 అకౌంట్లు ఎన్నో అయ్యాయి. ఐఎమ్ నాట్ షూర్, బట్ 10,000 నుంచి 20,000 మధ్యలో అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో 16,000 NGOలు ఉన్నాయి. 22,000 కోట్లు వీళ్ళకి ఏడాదికి వస్తున్నాయి. అవి ఎటు వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, మీరు ఎవరికి వాడుతున్నారు, అది ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రభుత్వం దాని నుంచి ట్యాక్స్ తీసుకుంటాం అనట్లే కదా, మానిటర్ చేస్తామంటాం. ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎంతవరకు మీ దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు దేనికి వాడతారు. దీంట్లో ఎక్కడైనా గనక వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్ అని తెలితే అసెట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అవి ప్రభుత్వం చేతికి వెళ్ళిపోతాయి, లైసెన్స్ రద్దు అవుతుంది. ఇది వరకు అంతా లైసెన్స్ ఒక్కటే రద్దు అయ్యేది, కానీ ఇప్పుడు ఆ ఆస్తులన్నీ ప్రభుత్వం జప్తు అయిపోతాయి. సో అంటే ఈ NGOs ముసుగులో ఏవైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళకి ఇది ఎంత ఆర్థిక దెబ్బ. వాళ్ళు బలహీన పడితే ఈ దేశంలో ఈ ఏవైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళకి ఫండింగ్ రానప్పుడు వాళ్ళ ఆటలు ఎలా వాళ్ళ కొనసాగుతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేయాలంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అంటే అఫ్ కోర్స్ ఇంకా 2 విధానాలు ఉన్నాయి. ఒకటి కార్పొరేట్ కంపెనీస్. ఇప్పుడు ఈ CJP కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇచ్చాయి అన్నది ఒక ఆరోపణ ఉంది. ప్రభుత్వం మరి ఏం చూస్తుందో చూడాలి. CSR కార్పొరేట్ సోషల్ రిలీఫ్ ఏదో ఉంటుంది MNC కంపెనీస్కి, అదొక వే ఉంది. దాన్ని కూడా మన ప్రభుత్వం ఎలా కంటైన్ చేస్తుందో చూడాలి. రెండోది ఎంబసీ ఉండనే ఉంది, US ఎంబసీ, ఈ యూరోపియన్ ఎంబసీలు, వాళ్ళు కూడా కొన్ని సంఘ వ్యతిరేక శక్తులకి పాల్పడతారు. బట్ వాటిని అప్పుడే మనం టచ్ చేయలేం కదా. కానీ ఏదైతే మెయిన్ ఒక టూల్ ఉందో NGOs ద్వారా FCRA ది, దాన్ని కంటైన్ చేసినట్టయితే కనీసం 50% కంటైన్ అయినా ఈ గొడవలు, ఈ ఫండింగ్ నెక్స్ట్ వాటికి చేయడానికి వాళ్ళు బలహీన పడతారు, మనం బలపడతాం కదా. సో ఏంటంటే ప్రభుత్వం ఈ వ్యూహం పన్నుతోంది. ఎలా అయినా సరే ఇది ఇది జరగకూడదు అంటే పార్లమెంట్ జరగకూడదు. అందుకే పార్లమెంట్ మొదలయ్యే రోజు వీళ్ళు జంతర్ మంతర్ పెట్టుకున్నారు. అది ఒకటైతే, రెండోది ఏంటి అంటే ఈ పార్లమెంట్ సెషన్ లోనే డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందాక నేను రైతులు మోదీ గారికి ఒక ఓటు బ్యాంక్ అన్నా, మహిళలు కూడా ఆయనకి ఓటు బ్యాంక్. ఎందుకంటే సారీ మీరున్నా చెప్తున్నా, బాత్రూములు కట్టించారని మహిళల కోసం, దాని తర్వాత LPG ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. దీంతో మహిళలకి మోదీ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉందని అంటారు. దానికే వాళ్ళకి అభిమానం ఉంటే 30% రిప్రజెంటేషన్ మహిళలకే ఇచ్చినట్టయితే పార్లమెంట్లో ఇంకా అది ఇంకెంత ఇంపాక్ట్ ఇస్తుంది ఆయనకి.
సో దాంతో వాళ్ళకి ఒక సెక్షన్ ఆఫ్ ఓట్స్ వాళ్ళకి ఫిక్స్ అయిపోయాయి సీట్లు. ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయిపోయింది. ఇంకా 860 సీట్లలో మనం ఇప్పుడు చూసుకుంటే 543 సీట్స్ ఉన్నప్పుడే కాంగ్రెస్ కి విపక్షంలో ఉన్న వాళ్ళకి అభ్యర్థులు దొరకలేదు. అండ్ ఎస్పెషల్లీ అట్ దట్ టైం వెన్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తి అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? 2029లో ఒకవేళ 800 సీట్లు పైన వెళ్తే బీజేపీ ఇంకెన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుంది? అప్పుడు వీళ్ళకి 500కే సీట్లు దొరకని వాళ్ళకి 800 అప్పుడు సీట్లు అభ్యర్థులు ఎక్కడి నుంచి దొరుకుతారు? అంటే ఇది గనక జరిగితే 2029 కాదు, మేబీ 2040 వరకు బీజేపీ విక్టరీ సీల్డ్. నేషన్ వైడ్ గా బీజేపీని కదిలించడం అసాధ్యం. అంతే. సో ఇది హుక్ ఆర్ క్రూక్, ఇది ఆపాలి. ఏదన్నా జరగాలి. ఒక రకంగా గొడవలు జరిగి ఏమన్నా అయిందనుకో ఆగితే ఫైన్, గెలిచినట్టే షార్ట్ టర్మ్. ఒకవేళ అనుకోని ఘటన ఏమన్నా జరిగి విద్యార్థులు పోయినా ఏమన్నా జరిగినా బెంగాల్, నేపాల్ లాంటి ఉదంతాలు ఉండనే ఉన్నాయి. రెజిమ్ చేంజ్ ఏదైనా మనకి మంచిది అనుకుని వాళ్ళు ఈ సీజేపీ కుట్రకి తెరలేపారు. బట్ ఒక రకంగా అదైతే ఆపారు. కానీ ఇప్పటివరకు FCR ఏది రాలేదు, ఉమెన్ రిజర్వేషన్ రాలేదు. ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏదైతే ఫండ్స్ తెచ్చుకుంటున్నారో ఈ NGO అకౌంట్స్ పేరు మీద, ఆ ఫండ్స్ అన్ని కూడా ప్రధానంగా మత మార్పిడ్లకి, అదేవిధంగా వీళ్ళ పొలిటికల్ అంబిషన్స్ కి, ప్రొటెస్ట్లకి వాడుతున్నారు అన్నది ప్రధాన ఆరోపణ వీళ్ళ మీద. కరెక్ట్. అందుకోసమని ఇవన్నీ కూడా ఈ ఫండ్స్, ముఖ్యంగా FCRA బిల్ ఇది రావడానికి గల కారణం కూడా ఏదైతే తెచ్చుకుంటున్నారో. అందుకనే దాదాపు మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక 20,000 అకౌంట్స్ అన్ని కూడా అక్కడ లైసెన్స్ రద్దు చేశారు. సో అది తాత్కాలికంగా నిలిపేశారు. సో మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఇంకా మిగతా NGO అకౌంట్స్, సో ఇవి కూడా క్లారిటీగా వచ్చినటువంటి ఫండ్స్ నిజంగా ఎడ్యుకేషన్స్ కి ఉపయోగిస్తున్నారా లేదంటే ఇతర వాటికి వినియోగిస్తున్నారా, ఎటు మల్లుతున్నాయి అన్నది కూడా ప్రధానంగా చెప్తేనే దీనికి ఇంకా 25% కూడా మేము ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో దీంట్లో జెసుయిస్ట్, కేరళ నుంచి జెసుయిస్ట్ ఫాదర్ అనే అతను వాళ్ళ నుంచి ఫండింగ్లు వచ్చాయని అంటున్నారు. ఇన్ఫాక్ట్ మెయిన్ ఫండర్ వాళ్ళే. జెసుయిస్ట్ అంటే ఏంటి అంటే క్రిస్టియన్లో 6 సెట్స్ ఉంటాయండి. ఒకటేమో క్యాథలిక్స్, ఇంకొకళ్ళు ఆర్థడాక్స్, ఇంకొకళ్ళు యెహోవా విట్నెస్, దాని తర్వాత ఇంకొకళ్ళు ఏమో ఈస్టర్న్ ఆర్థడాక్స్ అని, ఇలాగా 6 ఉంటాయి. వాటిల్లో ఒకటి సబ్టెక్స్ట్ సబ్సెక్ట్ లో వాళ్ళు ఈ జెసుయిస్ట్ అనే వాళ్ళు వస్తారు. వాళ్ళు సీజేపీకి ఫండింగ్ ఇచ్చారు అంటే ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ ఈ ఇస్లామిక్ వి కానివ్వండి, క్రిస్టియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ సీజేపీ దానికి ఫండింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం గనక వీళ్ళ ఆస్తులు గనక ఇప్పుడు వీళ్ళు ఏమీ తప్పు చేయకపోతే వీళ్ళు ఎందుకు అంతగా బయటకు వచ్చి అరుస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. ఏకంగా క్యాథలిక్ బాడీస్ సాక్షాత్ అమిత్ షా గారినే వెళ్ళి కలిసారు, ఇది మాకు వ్యతిరేకమని. అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు. 100% FCRA ద్వారా వచ్చే దాంట్లో క్యాథలిక్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కేవలం 30% వస్తాయి. 30%కే వాళ్ళు ఇంత భయపడుతున్నారంటే 30% వాళ్ళు ఇంకెంత చేసి ఉంటారు? 30% అనే వాళ్ళు ఇంత చేశారు అంటే మొత్తం 100% దాంట్లో ఇంకా ఎన్ని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ సీజేపీ ప్రొటెస్ట్ ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ కూడా వీళ్ళు ట్రాకింగ్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు ఈ జెసుయిస్ట్ లాంటి వాళ్ళు వస్తే ఇది పెట్టుకుని కూడా ఆధారంగా వీళ్ళు FCRA స్ట్రెంథెన్ చేయొచ్చుగా. మీరు FCRA ఎందుకు తెస్తున్నారు అన్నారు. మేము FCRA ఎందుకు తెస్తున్నామంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే ధర్నాలు ఏవైతే ఉంటాయో దీనికి NGOs ఏవైతే ఫారెన్ నుంచి వస్తాయో వాళ్ళ ఫండింగ్ ఉంది. ఇది దీనికి సాక్ష్యం ఇది. సో ఇది చాలా మేము FCRA బిల్లు తేవడానికి అనొచ్చు. సో ఐ రియల్లీ హోప్ ఈ పార్లమెంట్ సెషన్లో ఏదైతే FCRA బిల్లు కానివ్వండి, లేకపోతే గనక ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ ఏవైతే ఉన్నాయో నిజంగా తేవడమే కాకుండా ఇవి పాస్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే మోదీ గారు 2047 వికసిత్ భారత్ అని అంటున్నారో అది అవ్వాలి అంటే బీజేపీ లాంగ్ టర్మ్ ఉండడం, ఈ ఫారెన్ ఫోర్సెస్ ప్రభావం ఏదైతే ఉందో ఇక్కడ బలహీనపడడం చాలా ముఖ్యం. ఈ 3 అంశాల ద్వారా అది ఒక లెవెల్ వరకు జరుగుతుంది. అది జరగాలంటే బిల్స్ పాస్ అవ్వాలి. ఐ హోప్ ప్రభుత్వం పాస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.